ఆయన పాడిన ఒక యుగళ గీతం సుశీలమ్మతో పాడింది. ఒక యుగళ గీతం సినారే గారిది, పెండ్యాల గారి సంగీతం. పదే పదే కన్నులివే బెదరునెందుకు. ఈ పాట చాలా చిలిపిగా, ఒకళ్ళనొకళ్ళు ప్రేయసి ప్రియులు ఇద్దరు ఆట పట్టించుకుంటూ, వాళ్ళ ఇష్టాన్ని తెలియజేసుకుంటూ, ఆనందిస్తూ పాడే పాట అన్నమాట. ప్రేయసి ప్రియులు దూరంగా నిల్చొని ఒకరి వంక ఒకరు ఆరాధనగా చూసుకుంటూ, బెదిరిన కళ్ళతో మనసులో కలిగే చక్కలి గింతల్లోని హాయిని అనుభవిస్తూ ఉండటం ఒక మధురానుభూతి. తెమ్మెర గాలులు, కోయిలలు, చిలుకలు వీరి ప్రేమానురాగాలని వ్యక్తం చేయడానికి ఉపకరణాలుగా ఉంటాయి ఈ పాటలు. పెండ్యాల గారి సంగీతం ఈ పదే పదే కన్నులివే పాటకు ఎంత సరిగ్గా అతికిందంటే, మల్లెమొల్లలు, భూమి ఆకాశం కలిసిన చోటు ఎంత అందంగా ఉంటుందో అంత భావయుక్తమైన సంగీతాన్ని పెండ్యాల గారు సమకూర్చటం జరిగింది. ఇక మాస్టారు సుశీలమ్మలు అప్పుడే విచ్చుకున్న పూల పరిమళాల వంటి సుగంధ గాత్రాలతో పరిసరాలన్నింటినీ పరిమళ భరితం చేస్తారు ఈ పాటతో. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆలాపనలు సరాగాలాడినట్లు వచ్చిపోతూ ఉంటాయి. హరనాథ్ గారి హుందాతనంతో కూడిన నటన ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. చిలిపితనాన్ని కళ్ళ ద్వారానే వ్యక్తం చేసే మాలతి గారి నటన మనల్ని ఇంకా మురిపిస్తుంది ఈ పాటలో. వెరసి ఈ పాట ఒక అందమైన ఊహాలోకంలోకి మనల్ని తీసుకెళ్తుందనటంలో సందేహమేమీ లేదు. అటువంటి మంచి పాట పదే పదే కన్నులీవే. బహుశా చిత్రం అనురాగం అయి ఉండాలి. కరెక్ట్ గా నాకు తెలియదు. అలాగే వారు పాడినటువంటి యుగళ గీతాలలో చిలిపితనాన్ని తెలియజేసేవి, ఆనందాన్ని వ్యక్తం చేసేవి, ప్రేమ భావాలని తెలియజేసేవి, విషాదాలను తెలియజేసేవి. పెను చీకటాయే లోకం మాస్టర్ వేణుగారి సంగీతంలో మాంగళ్య బలంలో ఒక పాట ఉంది. అది కరెక్ట్ గా ఆ కళ్యాణి రాగాన్ని విషాదానికి తీసుకోవడం ఆ పాటలో ప్రత్యేకత. చెలరేగే నాలో శోకం అని అందులో సుశీలమ్మ ఘంటసాల చాలా ఆ అందంగా, అంటే విషాదాన్ని కూడా రాగభరితంగా వారు ఆలపించటం మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఆ పాట ఎప్పుడు విన్నా కూడా మనసంతా బరువుగా అనిపిస్తుంది అందులో ఉన్న విషాద భావాలకి. అలాగే ఉమ్ అదే చిత్రంలో మాంగళ్య బలంలోనే చందమామని చూపిస్తూ ఆకాశ వీధిలో అందాల జాబిలి, అది ప్రేమపూర్వకంగా వారిద్దరూ చందమామను చూసుకుంటూ ఇద్దరికి కలిగిన ఏకాంతాన్ని అనుభవిస్తూ వారు ఆ పాట పాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో తల్లిదండ్రులు రావడంతో మళ్ళీ దాన్ని మెల్లిగా మార్చేసి ఆ పాటని సాహిత్యాన్ని మార్చేసి కూడా పాడుతూ ఉంటారు. దడ మెరుపులు మెరిసెనే అని. అక్కడ గాయకుడు మారిపోతాడు, నటించే వ్యక్తి కూడా మారిపోతారు. ఇటువంటి జిమ్మిక్కులు చేసిన పాటలు కూడా చాలా ఉన్నాయి ఘంటసాల సుశీలమ్మ వీటిల్లో, యుగళ గీతాల్లో. తర్వాత స్వీయ సంగీతంలో ఘంటసాల గారు చేసినటువంటి టైగర్ రాముడు చిత్రంలో ఇన్ని దినాలకు వింటినిరా కన్నా కమ్మని నీ పాట, ఇన్ని దినాలకు వింటినిరా అని లీల గారితో ఒక మంచి సింధు భైరవిలో కృష్ణుడి ముందు కూర్చుని ఆవిడ పాడుతున్న పాట అన్నమాట. అది సన్నివేశం చాలా సంతోషంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ దేవుడి ముందు కూర్చుని పాడుకునేటటువంటి అద్భుతమైన పాటని ఘంటసాల గారు ప్యూర్ క్లాసికల్ లో చేసినా కూడా అవి శ్రోతల యొక్క మనసుల్ని ఆకర్షించడానికి కారణం ఇప్పటికీ నాకు అర్థం కాదు. మామూలుగా శాస్త్రీయ సంగీతం మీద పట్టుండి, శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని దాని మీద ఒక అవగాహన ఉండి కచేరీలు చేస్తూ పాటలు కీర్తనలు ఆలపించుకుంటూ ఉండే వాళ్ళకైతే ఆయన పాటల్లోని స్వారస్యం తెలుస్తుంది, గాత్రంలోని ఒదుగు అర్థమవుతుంది. అది కాకుండా ఒక ప్రత్యేక గాత్రంగా ఆయన ఎంత క్లాసికల్ రేంజ్ లో పాడిన పాటలన్నీ కూడా ఆ ప్రతి పామర జనానికి కూడా, ప్రతి వాళ్ళకి కూడా ఆ పాటలు మనసులోకి చొచ్చుకుపోయి ఈ పాట మన కోసమే పాడారా
అన్నట్లుగా ఆయన పాడటం అని జరిగింది. మరి అది ఏంటో ఆ మిరాకిల్ నాకు అర్థం కాదు ఇప్పటికీ. మామూలుగా సంగీత కచేరీలకి ఎవరు వెళ్ళరు. పామర జనం గాని సామాన్యులు ఇష్టపడరు అంతసేపు కూర్చుని కచేరీ వినడానికి. కానీ ఈయన కూడా భక్తి శాస్త్రీయ సంగీత కచేరీ లాగా పాడిన ఆ పాటల్ని మరీ మరీ వింటారు. పదే పదే వినాలనిపిస్తుంది. అది ఆయన గాత్రంలో ఉన్న మహత్తు, ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి అద్భుతమైన వరం. ప్రతి మా పరిసరాలని, ప్రకృతిని, ప్రతి జీవిని, చరాచర జగత్తుని కూడా ఆయన పాటతో పులకింపజేసేట్లుగా చేయగలగడం వారికి భగవంతుడు ఇచ్చిన వరమే అది. మరొక గాత్రాన్ని మనం వారి గాత్రంతో పోల్చలేము. అటువంటి మహానుభావుడైన నిరాడంబర జీవి. ఈ సందర్భంగా చిన్న విషయం చెప్తాను. ఘంటసాల గారి ఆ, కోడలు గారైన శ్రీమతి పార్వతి గారు ఒక సందర్భంలో హైదరాబాద్ లో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. వారు చేస్తున్న సేవ చాలా గొప్పది. ఆ, చిన్నారులతో తన భరతనాట్యం నేర్పించే చిన్నారులందరితో తన మామగారి రుణం తీర్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఆ పాటలన్నీ కూడా నృత్య రూపకంగా తీర్చిదిద్ది ప్రదర్శనలు ఇప్పించటం. ఆ సందర్భంలో కొంతమంది ఆ, కళాకారులకి గొప్పవారికి సన్మానాలు అవి చేస్తూ వారిని కూడా గౌరవించటం, మామగారి పట్ల భక్తిని ప్రకటించుకుంటున్నారు ఆవిడ. అది చాలా గొప్ప విషయం. వారసత్వాన్ని ఈ రకంగా కొనసాగించటం కూడా అరుదైన సంగతిగానే చెప్పాలి. ఆ సందర్భంగా ఒకసారి హైదరాబాద్ రవీంద్ర భారతిలో మరి అటువంటి ప్రోగ్రామే ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా నూతక్కి రమణ గారు, ఆ, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినటువంటి శ్రీ నూతక్కి రమణ గారు ఆ సభకి విచ్చేసి చాలా మందికి సన్మానాలు అవి చేయడం జరిగింది. ఆ సన్మాన గ్రహీతలలో నా అదృష్టం నేను కూడా ఉండటం, వారి పార్వతి గారి చేతుల ద్వారా, నూతక్కి రమణ గారి చేతుల ద్వారా ఒక చిన్న మెమెంటోని తీసుకోగలిగాను. అది ఆ ఘంటసాల గారి కోడలు అనగానే మరి ఆ ఘంటసాల గారి మీదే వెళ్తుంది మనసు. ఆయన ఆశీర్వాదంతోనే నాకు అది దక్కిందేమో అని చాలా ఆనందపడ్డాము. మా ఫ్యామిలీ అంతా వెళ్ళి రిసీవ్ చేసుకున్నాము. దీనికి కూడా సూర్యప్రకాశ్ రావు గారు ఎంతో కృషి చేశారు. వారికి ఈ సందర్భంగా మనఃపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను.